బట్టలమ్మ బట్టలు, చిన్న పిల్లల బట్టలు. బాగా ఎండ కొడుతుంది, అటు పోయి వద్దాం. అమ్మ బట్టలు, చిన్న పిల్లల 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల బట్టలు. అక్కడ గల్లికి పోయినా ఆడు. సరే ఆడ బట్టలు ఇక్కడ అయితే రాని మనం ఆడొచ్చా కింద కూర్చున్నా ఏమేమి బట్టలు నేను చూద్దాం. ఎలా కొనుక్కుందాం మన దగ్గర మస్తు రోజు అవుతుంది బట్టలు కొనాక. సరేనే ఆ బట్టలు అయితే గల్లికి రాని మంచి మంచి డ్రెస్సులు ఉంటే నీకు 5 డ్రెస్సులు ఇప్పి శాండ్ బ్యాగ్ డ్రెస్ ఏందే మంచి పట్టులంగి ఇప్పిస్తాను నీకు. సరేనా మంచి డ్రెస్సులు ఇప్పిస్తా రాని గల్లికి అయితే రాని మనం ఈయన కూర్చున్నాం ఆడొచ్చేదాకా. బట్టలమ్మ బట్టలు, మంచి మంచి డిజైన్లు. ఓ బట్టలైనా ఇక్కడ అక్కనే పోతుంది ఎంతసేపు ఆ గల్లీలోకి ఇక్కడ వస్తున్నామ్మా. అన్ని గల్లీలు తిరగొద్దా? తిరిగి నీకోసం ఒకటే ఏడుస్తుంది బట్టలైనా అప్పుడు వినొస్తుంది. సరే సరే ఈడనా ఈడ చూపిస్తే నా బట్టలన్నీ ఖరాబ్ అయిపోతాయి. లోపల చూపిస్తాను నడుగురి. ఏ సైజ్ డ్రెస్సులు తెచ్చినావు? నీ పెద్ద పెద్ద సైజులు ఏం లేవు, అన్ని పిల్లకి సెట్ అయిన సైజులే ఉంటాయి. మా పిల్లకి అని అడుగుతున్నా అనుకున్నా. అవునన్నా ఇంతకు ఏ ఊరు నుంచి వస్తావన్నా నువ్వు? మాదా కరీంనగర్ అమ్మ. మాది కరీంనగర్. చాలా దూరంకైనా వస్తావన్నా నువ్వు? మరి ఏం చేయాలి తిరగాలి మరి. సాపేయమ్మ జరా చాపనా ఆగన్నా. అమ్మా ఎత్తుకొని బరువు అవుతుంది. ఈ ఎండలు మస్తు కొడుతున్నాయన్నా. ఎండకు బాగా తిరిగినావు. ఎన్ని గంటలకి తిరుగుతూనే ఉన్నా. ఇంకా మస్తుండే అన్ని అయిపోయినాయి. ఇది ఒక్కటే గల్లీలకు. మరి బస్సులో ఎవరు కొనుకోరు. ఎందుకన్నా ఏంది బేరమాడి వెళ్ళిపోయే బ్యాచ్ ఇక్కడ అంతా. ఏం లేదన్నా మేము కొంటాము. నువ్వు ఫస్ట్ ఇక్కడ రావాలి. అమ్మా చూపిస్తున్నా ఆగమ్మా. చూపినీగానే వచ్చినమ్మా ఇడికి మీ ఇంట్లోకి వచ్చినా. మంచి మంచి డ్రెస్సులు మంచి మంచి ఉన్నాయని చూపిస్తా. మీకు నచ్చింది తీసుకోరి. మంచి మంచి చూస్తుంది. అవునా అమ్మా? మంచి మంచి కావాలా? మంచి లేకపోతే తీసుకో అమ్మా. అమ్మో బాబు భలే ఉంది అమ్మాయి. అన్ని మంచి మంచి తెచ్చిన ఇవ్వండి. ఆవిడ జరుపురి ఆవును అన్నీ ఉండురి. ఫస్ట్ ఎండ్లలో చూపియాలి. అన్ని చూపి అన్నా. అన్ని ఏం నచ్చితే తీసుకుంటాము. ఎలా చూపియాలంటే కొన్ని దాచి పెట్టుకో. అంటే ఫ్రాక్లలో చూపియాలా ఎండ్లో చూపియాలి? ఫ్రాక్లలో చూపి. చూడురి రెడ్ గా మంచిగా ఉంది. హీరోయిన్ లెక్క కొడతావు చూడురి. చూస్తాను. ఇది అంతే పేట ఉంది ఏందన్నా ఈ డ్రెస్ అంత మంచి లేదు. మంచిగా ఉందమ్మా, దానికి ఏముంది మంచిగా ఉంది. ఏది ఇది అడుగుతుంది. ఇది కావాలా? ఇది లంగా డ్రెస్. మస్తు పోయినాయి ఇవి అయితే మస్తు. లాస్ట్ కి ఒక్కటే మిగిలింది. మంచిగా ఉంది అని చూద్దాం ఆగు. ఎట్లా అమ్మి పోతారో మళ్ళీ మనకు నమ్మకం కావాలి. అట్లా వీక్లకి ఆయన తిడతాడు. ఆయన బట్టలు పోతున్నాయంట తిడతాడు. ఇది పట్టుకొని చూస్తలేవమ్మా లేవు అన్న. ఒకసారి ఏది చూస్తాను మా పిల్లకి మంచి. ఏసీ యూసుడు కాదు, ఇట్లా పై నుంచి పెట్టు చాలు. ఏసీ యూసుడు ఏంది? వద్దొద్దు అట్లా వద్దమ్మో. నువ్వు బట్టలు ఎట్లా తీసుకుంటాను మరి ఏది చూసుకోండి. ఏసీ యూసుడు నేను చెప్తా. ఇట్లా మా చిన్న ఇట్లా ఇట్లా చూసుకోవాలి. మంచిగా వస్తుందో రాదు ఇల్లు తెలిసిపోతుంది. ఇంకేసుడు ఎందుకు? ఇప్పుడు పెట్టినావు చూసుకో, అన్ని చూసుకో. నచ్చిందా నీకు? ఇది ఒకటి పక్కకు పెట్టుకుంటాం. పక్కకు పెట్టుకునేది కొనరా? కొననికేనన్నా పక్కకు పెట్టుకుంటున్నాము తీసుకుంటాము. ఇది వద్దా మరి? ఉండనన్నా అది కూడా లాస్ట్ లో చూస్తాం. అయ్యి నీకేం బాధ అయితే చూపి. నీకు వచ్చిన చూపి అన్ని. ఏ కలర్? ఈ కలరా? ఈ కలర్. ఇది కూడా మంచిగా ఉంటదమ్మా. చూపి అయ్యా. ముట్టుకొనిస్తట్లేవు నీ బంగారు బట్టలు. ముట్టుకొనిస్తా అంటే మరి నీలా 100 మంది చూపియాలి. మరి నేను ఆయన ఇటో దింపితే మరి ఏం చేయాలి? ఇయ్యారు పైసలు. చూడొకసారి. ఇంతకు చిన్నగా ఉందేంటంటే ఇంకా జర్రీ మా సైజ్ ఉంటుంది. ఒకసారి చూడు. వద్దులే చిన్నగా అయితే. చిన్న పిల్లలు పట్టుకొచ్చినా ఏమన్నా. బ్యాగ్ డ్రెస్ ఉంది. బ్యాగ్ డ్రెస్ చూపియాలా? ఇగో బ్యాగు. ఇగో ఇది గిట్లా వచ్చింది. అది మెడలో వేసుకుంటారు. అది కొత్త ఫ్యాషన్ లేటెస్ట్. ఇగో ఇది ఇగో చూసుకోరు ఇగోండి. దీనికి ఫైంట్ ఇది ఫైంట్, ఇది డ్రెస్ పైన. అది మరి ఇప్పుడు ఫ్యాషన్ అమ్మా. అది తలకాయకి ఏమి కాదు, మంచిగా ఉంటది. ఇంకా అబ్బా కొన్ని నీళ్ళు తీసుకురా. మస్తు దూపు అవుతుంది ఎండలో తిరిగి. చూడమ్మా నీకేం కావాలి చూడుగా. మంచిగా ఉంటాయి తీసుకో.
మంచిగా ఉంటది ఇది. ఎన్ని పైసలు మీ దగ్గర? ఎన్ని పైసలు ఉన్నాయి మీ దగ్గర? 5,000 ఉన్నాయా? కళ్ళ పడేస్తా. ఏం చెప్తలేను. నారాయణపేట అయ్యోండి తీసుకుందాం. చూడు ఇక పెళ్లి ఉందన్న, పెళ్లికి కావాలి, డిన్నర్ కి కావాలి. తీసుకోరి, మీరు తీసుకోనికనే తీసుకొచ్చిన నేను. మంచిగా ఉంది. ఏది అది సైడ్కి పెట్టిరా? ఇగో ఇది చూడు, ఇంకో నారాయణపేట డ్రెస్సులు. ఇంకో ఏందన్నా ఇంత ముడత కాదు, ఈ బట్టలు ఉండుడే అట్లా. నువ్వు అట్లా గుంజకు, అటు ఇటు తిప్పకు. ఏం గుంజకు, నచ్చినట్టు చూస్తాము. నచ్చినట్టేంది? ఇదంతా ముడత కాదు, ఈ ఉండుడే అట్లుంటాయి. పిల్లకేమో నారాయణపేట. ఇవి డిజైన్, ఇవి ఇస్త్రీ వేపించుకోవాలి. ఇవి ఖద్దర్ మొగోళ్ళ ఖద్దర్ బట్టలు ఎట్లనో ఆడోళ్ళ దాంట్లో ఇవి అట్లా. ఇవి తీసుకుంటారు, తీసుకోరా. కావాలమ్మా నీకు అవి? ఎన్ని కొంటావే ఆయన దగ్గర? కొనని మీకేమైతుంది? చిన్న పిల్లకి కొనిస్తావేమన్నా నువ్వు? ఇవి తీసుకో, ఇవి చూడు, ఇవి కూడా చూసుకో, మంచిగా తీసుకో. ఏమొద్దు, అదంతా మూర్త ఎటైతే ఉంది, ఏమొద్దు. ఇక ఇది బ్యాగ్ డ్రెస్, బ్యాగ్ డ్రెస్ ఉండనన్నా, ఇది మంచిగా ఉంది అన్ని. ఇది వచ్చేసి 1,500 అమ్మా. ఇది 1,500. సరే అది చూపి. ఇంకేం చూపియాలి? చూపించినాక కూడా చూడురి. ఇవ్వండి, ఇవే ఉన్నాయి. ఇవి రెండిట్లోనే సెలెక్ట్ చేసుకోరు. ఇక ఊకే అడగకూడదు, చూపి అని. మన బట్టలు అన్ని అటో పోతాయి. ఎవడెత్తుకోనన్నా బట్టలు? నీ బట్టలు మాకెందుకు? అందరూ అట్లా అనేటోళ్ళే. మంచిగా ఉందా? 2 కలిపి 2,500కి ఇస్తామ్మా. ఇక చాలు. 2,500 రెండు బట్టలు కలిసి 2,500. 2 జతలకి. చూస్తున్నావు, నా పడతనే తీసుకుంటా, లేకపోతే లేదు. అంతంత రేట్ చెప్తా, నేనేం కొంటాను నీ దగ్గర? బాబీ 2 ఏది నచ్చిందో తీసుకో మమ్మీ. ఇక అవన్నీ బాగాలేవు. అవి 2 నచ్చినాయి అంట. 2 తీసుకో అమ్మా, మంచిగా ఉంటుంది నీకు. పెళ్లికి వేసుకుంటే, డిన్నర్కి వేసుకుంటుంది. 2 తీసుకో. బాగానే చెప్తున్నావు అయ్యా, మరి పైసలు ఏడికేం కట్టాలి? ఎంత? 2,500. 2,500 వీటికి రేట్ ఏం లేదు. బాగానే చెప్తున్నావు, కొననట్టుగా. మేము ఎప్పుడు బట్టలు తొడగనట్టుగా చెప్తున్నావు. మరి ఇప్పుడు ఎంత ఇస్తారు? మరి 2 కలిసి 800 ఇస్తా. అంతా రావమ్మా. ఇక మీరు ఇక అట్లా రావాలంటే ఇచ్చుకో అన్న. పిల్లకి నచ్చిన డ్రెస్సులు అట్లా చేస్తున్నావు. ఇచ్చుడు ఏం లేదు. అది ఇగో 2 కలిపి 2,400కి వస్తాయి లాస్ట్. అంతకంటే తక్కువ ఏం రావు. నీ మాట నా మాట కాదు. 2 కలిపి 1,000 రూపాయలకి. ఏందమ్మా, ఎందుకు పిలుచుకొస్తారు నన్ను? ఏదో తీసుకున్నట్టే తీసుకొస్తారు. తీరా చూస్తే వీడికి తీసుకొచ్చినాక అంతా ఓపెన్ చేసి ఇక 1,000 రూపాయలకి 300కి అంటారు. మీ వల్ల మా గిరాక్ అంతా పోతుంది. మంచిగా చూసుకో, అద్దాలు గిద్దాలు మంచిగా ఉంది. ఈ డ్రెస్ నిజంగా ఆయన చెప్పినట్టు పెళ్లికి వస్తుంది, డిన్నర్కి వస్తుంది. ఇక లాస్ట్ కి 1800కి దానికి. నేను అంతకంటే తక్కువ ఏం చేయాలి? అంతకన్నా రూపాయి ఎక్కువ చేయన్న. 1,000 రూపాయల కట్టి ఇస్తేనేమో, లేకపోతే పెట్టుకోను. ఇదేందమ్మా, అంత నీదే నడవాలా? మంచి నచ్చినాయి కదా, ఓకే కదా? ఒకటే కావాలంట. ఇప్పుడు ఇది లంగ జాకెట్ వద్దా? వద్దంట. పోయి ఇప్పుడే కదా 2 కావాలన్నావు. అట్లనే చేస్తాను, నాకు నచ్చినవి కావాలి. పిల్లకిన వరకు అంటావు నువ్వు. నేను ఎప్పుడన్నా బానే ఉన్నావు. చెప్పు. ఇది అన్న, ఈ డ్రెస్ చెప్పండి. ఇక చెప్పినా కదా 1,500 అని. ఇక అన్న, ఇక బ్యాగ్ జింగిపోతుంది. ఏం జినగలేదు. ఈమె చీన కొట్టింది ఇప్పుడు, ఇట్లా చింపింది. ఎక్కకన్నా నీతో నెత్తిన వస్తుంది. నాకు ఈ బట్టలేమో కానీ జల్లి ఊరిపోయేది ఉంది. మాకు పెళ్ళుంది. మరి నువ్వు చెప్పాలి. చెప్పినా కదా 1,500 అని. తయారై బయటకు వెళ్తే నువ్వు వచ్చినా ఏడవట్ట. నా బిడ్డ ఇప్పుడు తీసుకొని, నువ్వు రాకనవుతా మేము తీసుకునే పోతుంది. మరి 1,500 లాస్ట్ 1,200కి. ఇక అంతకంటే తక్కువ ఏం లేదు. ఇగో నీ ఇష్టం అన్న. ఇస్తేనేమో 1,000 రూపాయలకి, లేకపోతే లేదా 1,000 కూడా ఎక్కువ నీ డ్రెస్. అరే ఏందమ్మా మీరు ఇంత గంట సేపు కూర్చోబెట్టి? గంటే అన్న, గింతే నడుస్తుంది ఈ రేట్ అయితే. నేను ఇప్పుడు షాప్ అయినా తెస్తా. షాప్ లో పోయి మరి షాప్ లోకే పోయేది ఉండే. ఇంటి ముందరకు వచ్చినా కదా, షాప్ కిందకి ఎందుకు నడుచుకుంటా అని ఇంటికి వచ్చినా కదా అని పిలిచిన. ఏం గిరాకు దొరుకుతుంది అంత నా కర్మ. అందుకే ఈ బస్తీకే రావద్దంట నేను. ఈ బస్తీకి వస్తే అంతే బేరం ఆడతారు. దానికి ఏదో వీళ్ళకి బట్టలు ఏ రేట్లు ఉంటాయి ఊకో అమ్మా. బట్టలకు ఏ రేట్లు ఉంటాయి కూడా తెలియదా మీకు? మస్తు చెప్పినావు అమ్మా, చాలా చెప్పినావు. పట్టుగా నువ్వు గాంగా కొంటున్నావు బట్టలు. దాని రేట్లు కూడా తెలియదా మీకు? ఇప్పుడు నాకే లాసు. అవునయ్యా, మరి దించారా? 1,200 లేపినావు. నేను లేక అడిగినా
నేను 1500కి చెప్పిన. అవునయ్యా 1000 రూపాయల కడిగి 1000 రూపాయలు అంటే నేను కొనుకొచ్చిందే 1000, ఇంకా నీకు ఇస్తే 1000, ఇంకా రోజంతా తిరిగినందుకు నాకేమొచ్చింది లాభము? కాదన్న ఒక దాంట్లో వస్తాయి ఒక దాంట్లో పోతాయి గట్ట చూసుకోలేదు ఆల్రెడీ ఒక దాంట్లో పోయింది, నీలాంటి వాళ్ళు ఇద్దరు అడిగిర్రు, అటు పోయినాయి, ఇటన్నా వస్తుందేమో అని చూస్తే ఇటు కూడా పోతుంది. వాళ్ళ ఇష్టం అన్న నా డ్రెస్ నా ఇష్టం సరే సరే అమ్మ, పైసలు ఇక పోతా, బాగా గిరాకు వచ్చింది పట్టు. వస్తావన్నా నువ్వు మళ్ళీ ఎప్పుడు వచ్చుడేంది? మళ్ళీ వచ్చే వారం వస్తా, కొత్త డిజైన్లు వచ్చినప్పుడు. ఇప్పుడు పైసలు లేవన్నా మళ్ళా నెలలు ఇస్తావు అమ్మా ఎట్లాంటి గిరాకు దొరికిందిరా నాయన. అమ్మా ఇదేం గిరాకురా, 1000 రూపాయలు సరే అంటే కూడా ఇప్పుడు లేవంటారు వీళ్ళు. ఏం చేయాలి నేను? ఏమండి అమ్మా నా జీవితంలో ఇంకోసారి బతికే రావద్దు అసలు. ఇదేందో ఇంత సతాయించి 1000 రూపాయలు తీసుకొని మళ్ళీ నా పైసలకి ఇవ్వటి కూడా ఇస్తలేరు. ఏం మొత్తుకుంటావా నువ్వు? ఏనమ్మ మొత్తుకునేది, పైసలు ఇవ్వమంటే ఇప్పుడు లేవంటావు. అవునన్నా వస్తూనే ఉంటావు కదా, అందుకే జర మళ్ళా నెలలు ఇస్తాను జీతాలు వాళ్ళేవన్నా ఇంకా లేట్ అయింది పోపు అన్న జర రాసుకో బుక్ లో రాసుకో. ఏందమ్మా నువ్వు ఏం పనులు చేస్తారు? లేవన్నా దెబ్బ రాసుకో. ఇస్తావు, బలిస్తావు పట్టిగా నువ్వు. సరే 500 నీకు లేవన్నా పెళ్లి కార్డ్స్ లకు కావాలి. మంచి గిరాకే దొరికిందమ్మా. ఎప్పుడు ఇస్తావు? మళ్ళా నెల 28 తారీఖు. ఈ రోజు ఎంత? 1 తారీఖా? 2 తారీఖు. 2 తారీఖు రాకు మళ్ళా నెల. అమ్మా ఇంకోసారి ఇక్కడ ఈ ఊరికే రావద్దు, ఈ బస్తీకే రావద్దు. ఏం కొంపలో ఏమో ఒక్కరు కూడా పైసలు ఇస్తలేరు, అన్ని ఉద్దర బ్యాచ్లే. ఇంకోసారి నా జీవితంలో కూడా రాను అసలు. ఈ బట్టలే అమ్మని నేను పోతా మా ఇంటికి పోతా.